జాగృతి దీపావళి సంచిక నుండి బ్రహ్మదేవుని ఆరాధన గురించి తెలుసుకుందాం. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అని ఆయన ఇది మంత్రపుష్పంలో మనం చదువుతాం కదా. ఆ బ్రహ్మదేవుని గురించే శ్లోకంతో ఇక్కడ ప్రారంభించాడనమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా ఆరాధిస్తుంది హిందూ ధర్మం. అయితే బ్రహ్మ స్వయంభువు, సృష్టికారకుడు. మరి సృష్టి, స్థితి, లయాలు భగవంతుడు ఈ ముగ్గురికి మూడు డ్యూటీలు అప్పచెప్పాడు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు పోషిస్తే, శివుడు లయం చేస్తాడు అని మనం విన్నాం కదా అనేక సార్లు. అందుకని ఈయన స్వయంభువు, సృష్టికారకుడు అని ఇక్కడ చెప్తున్నాడు. మానవుడు జనన మరణాలని ఈయనే లెక్కిస్తాడు. కానీ ఈయన మాత్రం ఎక్కువగా ఎవరు ఆరాధించరు. ఆలయాలు కూడా ఈయనకి తక్కువే. ఆయన పేరుతో జరుపుకునే పర్వదినాలు, పండుగలు కూడా ఉండవు. దీనికి కొన్ని పురాణ గాథలు ఉన్నాయి. అయినా చతుర్మోహ బ్రహ్మకు కొన్ని ఆలయాలు ఉన్నాయి. శివాలయాలు ఉన్నాయి, వైష్ణవాలయాలు ఉన్నాయి. అవి ఉన్నంత విస్తృతంగా ఈ బ్రహ్మ ఆలయాలు లేవు. అయితే పుష్కరు అంటే పుష్కర్ అనే చోట అసోత్ర బ్రహ్మ, బార్మేర్ అంటే రాజస్థాన్, అలాగే బ్రహ్మపురీశ్వర గుడి, తర్వాత బ్రహ్మగుడి తమిళనాడు, ఆది బ్రహ్మగుడి హిమాచల్ ప్రదేశ్, బ్రహ్మ కార్మలి మందిర్ గోవా. ఇవి కొంచెం ఖ్యాతి చెందిన ఆలయాలు అన్నమాట. ఇది బ్రహ్మ ఆలయాలు, ఇవి ఖ్యాతి వహించాయి. వీటిని గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. పుష్కర్ ఆలయం ఇది రాజస్థాన్లో ఉంది. దేశవ్యాప్త ఖ్యాతి ఉన్న బ్రహ్మదేవుడి గుడి పుష్కర్ గుడి రాజస్థాన్లో ఉంది. దీనినే జగత్పిత బ్రహ్మ మందిరం అని కూడా పిలుస్తారు. ఇది పుష్కర అనే సరస్సు ఒడ్డున ఉంది. కార్తీక మాసంలో ఈ సరస్సులో స్నానం కనుక చేస్తే పాపాలన్నీ నశిస్తాయని ఒక నమ్మకం. ఈ ఆలయం పాలరాతితో నిర్మించారు 14వ శతాబ్దంలో. గర్భగుడిలో బ్రహ్మ, గాయత్రి విగ్రహాలు 2 ఉన్నాయి, వాటిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయ శిఖరాలు ఎరుపు రంగులో ఉంటాయి. తర్వాత అసోత్ర బ్రహ్మ బార్మేర్, ఇది రాజస్థాన్లోనే ఉంది. ఇది జైసల్మేరు, జోధపూర్ నుంచి తెచ్చిన రాతితో నిర్మించారు ఈ ఆలయాన్ని. దీనిని బార్మేరు రాజుకు చెందిన పురోహితులు నిర్మించారన్నమాట. గర్భాలయంలో మూల విరాట్ని మళ్ళీ పాలరాతితోనే నిర్మించారు ఇక్కడ కూడా. అంటే రాజస్థాన్లో ఉన్న ఆ పుష్కరాలయం, అసోత్ర బ్రహ్మ ఆలయంలో రెండిట్లో కూడా బ్రహ్మ విగ్రహం పాలరాతితో చేయబడిందే. అది. ఇక ఖేద్ బ్రహ్మ గుడి సబరకాంట, గుడి పేరేమో ఖేద్ బ్రహ్మ, సబర్కాంతలో ఉంది. సబర్కాంత్ అంటే మనకు ఏమంటే గుర్తొచ్చేది గుజరాత్ రాష్ట్రంలో ఉందన్నమాట. ఇది పుష్కర గుడి తర్వాత బ్రహ్మకు నిర్మించిన ఆలయం ఇదే అంటే చెప్తుంటారు. ఇది క్రీస్తు శకం 11వ శతాబ్దంలో అన్నారు. మరి ఇందాకేమో పుష్కరాలయం 14వ శతాబ్దం అన్నారు. మరి బహుశా ఈ శతాబ్దాలు తేడా వచ్చి ఉంటాయి. అందుకని ఇది ఆ పుష్కర తర్వాత ఇది నిర్మిస్తే ఇది 14వ శతాబ్దం తర్వాత అయి ఉండాలి. కానీ ఇక్కడ 11వ శతాబ్దం అని రాశారు, మరి పొరపాటున అనుకుంటున్నాను. కాబట్టి ఇది బహుశా 15వ శతాబ్దంలో అయ్యి ఉండొచ్చేమోనని నా ఊహ. దీన్ని తెలుపు ఇసుకరాతితో, ఇటుకలతో కలిపి నిర్మించారు. ఇది భారీ కట్టడమే. 57 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 66 అడుగుల ఎత్తు ఉంది ఆలయం. చతుర్ముఖ బ్రహ్మగా ఇక్కడ దర్శనం ఇస్తాడు. ఇక్కడ ఒక సోపాన బావి కూడా ఉంది, అంటే మెట్ల బావి ఉందన్నమాట. దీనిని బ్రహ్మవం అని పిలుస్తారు, ఈ మెట్ల బావి అనుకోండి. ఈ తర్వాత బెంగళూరులో గుడి ఉంది, బ్రహ్మగుడి. అది కర్ణాటకలోది. ఇక్కడ అతి ఎత్తైన విగ్రహం ఉంది. దేశంలో నిర్మించబడిన బ్రహ్మగుడులన్నిటిలోనూ
ఎత్తైన బ్రహ్మ విగ్రహం ఇక్కడే ఉంది. ఇది చాలా పురాతనమైంది కూడా. ఇది 10వ శతాబ్దంలో చోళులు దీనిని నిర్మించారు అని చెప్తున్నారు. అంటే అటు పుష్కరాలయం అన్నిటికన్నా పురాతనం అన్నాడు, అయితే అది 14వ శతాబ్దం అన్నాడు. తర్వాత బ్రహ్మగుడి సమరకాంతలో 11వ శతాబ్దం అన్నాడు. అందుకని ఈ శతాబ్దాలను కొంచెం మనం పట్టించుకోకుండా వీటిని విన్నాం. ఇది 10వ శతాబ్దంలో చోళులు దీన్ని నిర్మించారు. ఇక్కడ విగ్రహం ఎత్తు 7 అడుగులు. తర్వాత దోమలూరు అనే చోట ఈ ఆలయం ఉంది. అంటే కర్ణాటకలో దోమలూరు అనమాట ఈ ఆలయం ఉన్నది. ఆ దోమలూరు ప్రాంతం. ఈ ఆలయం స్తంభాల మీద మహావిష్ణువు దశావతారాలు చెక్కారు. ఈ ఆలయానికి ప్రాణశక్తి ఉందని స్థానికులు ప్రగాఢ విశ్వాసాన్ని వెలుగుస్తున్నారు. తర్వాత ఇంకో గుడి బ్రహ్మపురీశ్వర గుడి, తిరుపత్తూరు, అంటే తమిళనాడులో ఉంది. ఇది నిజానికి ఇది శివాలయం అట. ఇక్కడ శివలింగం స్వయంభూలింగం అని కూడా అంటూ ఉంటారు. బ్రహ్మదేవుడి కోసం ప్రత్యేకంగా ఇక్కడ వేరొక ఆలయం నిర్మించారు. ఇక్కడ అంటే ఆ శివుడి గుడిలోనే వేరే చోట ఆలయం మళ్ళీ నిర్మించారు, మిగతా చోట ఖాళీలో అయి ఉంటుంది. ఇక్కడ బ్రహ్మ విగ్రహం కమలం మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నట్టు చెక్కారు ఇక్కడ. ఇది ప్రధానంగా శివాలయం అని ఇందాకే చెప్పుకున్నాం కదా. చుట్టూ 12 శివలింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ క్షేత్రాన్ని బ్రహ్మదేవుడు సందర్శించాడని, ఆ లింగాలను ఆయనే ప్రతిష్ఠించాడని భక్తులకి విశ్వాసం. తిరుచునాపల్లికి సమీపంలోని ఈ ఆలయానికి ఇంకొక ప్రసిద్ధి కూడా ఉంది. అదేంటంటే యోగ పతంజలి యొక్క జీవ సమాధి ఇక్కడే ఉంది. పతంజలి యోగి ఇక్కడే సమాధి అయ్యాడు అనమాట ఈ ఆలయ ప్రాంగణంలో. అది కూడా ఒక విశేషమైనటువంటి విషయమే. ఇక బ్రహ్మగుడి కుంభకోణంలో ఒకటి ఉంది. ఇది కుంభకోణం అంటే తమిళనాడుది. కుంభకోణం అనగానే మనకి కుంభకోణం చెంబులని ఇదివరకు కంచు ఇత్తడి చెంబులు కనపడుతుండే మనకి. ఆ చెంబులకు ప్రసిద్ధి అనమాట ఒకప్పుడు. ఇక్కడ గర్భాలయంలో చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం కనిపిస్తుంది. అయితే వెనుక ఉండే 4వ ముఖం భక్తులకు కనిపించదు. అంటే ఒకటి దానికి పక్కనే ఒకటి లేవన్నమాట, వరుసనే. ఏది రావణాసురుడి పత్తాల్లో మనకు కనపడినట్టుగా ఇక్కడ 4 ఒకదాని పక్కన ఒకటి లేదు, వెనక ఒకటి ఉంది. ముందు ఒకటి, 2 పక్కన 2, వెనక ఒకటి అట్లా. అందుకని 4వది కనిపించదు. ఇక్కడ కూడా గాయత్రి సరస్వతి సమేతుడై బ్రహ్మ ఉన్నాడు. తన సంతాన విజయం కోసం తల్లిదండ్రులు ఈ గుడికి వచ్చి బ్రహ్మకు మొక్కి వెళుతూ ఉంటారన్నమాట. ఇక మిత్రనానంతపురం బ్రహ్మగుడి, ఇది కేరళలో ఉంది. పేరుకు బ్రహ్మగుడే అయినా ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతిమలు ఉంటాయి. పద్మనాభ స్వామి ఆలయానికి సమీపంగానే ఆలయం ఉంది. తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం అంటాం కదా, బహుశా మిత్రానంతపురం అంటే అది తిరువనంతపురమే అనుకుంటున్నాను నేను ఇప్పుడు. మరి ఈ సమీప పద్మనాభ స్వామి గుడి అని అంటున్నాడు కదా, అందుకని. ఇక ఆది బ్రహ్మ గుడి, ఇది కోకన్ అంటే కులు, హిమాచల్ ప్రదేశ్, కులులో దగ్గర అనమాట. ఇది హిమాచల్ ప్రదేశ్లో చాలా ఆలయాలను పగోడా శైలిలో నిర్మించారు. ఈ ఆలయం కూడా వాస్తు శిల్పంతోనే నిర్మించారు. కులులోయ ప్రజలకు సోకుతున్న అంటుపట్టని వ్యాధులకు వైద్యం చేస్తూ ఎంతో ఖ్యాతి సాధించిన కుల్లు రాజు ప్రార్థనలకు బ్రహ్మ స్పందించేవాడట. గర్ద్ జోగిని, మణికరణ్ జోగిని ఆలయాల మధ్య ఆది బ్రహ్మ గుడి ఉంది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ కులులో. ఇక్కడ బ్రహ్మను గ్రామదేవతను నమ్మే రీతిలో జనం నమ్ముతారని అనుకోవచ్చు. మనం గంగారమ్మ, పోలేరమ్మ ఇలా మన గ్రామదేవతలు ఉన్నాయి, ఆ గ్రామదేవతలు జాతరలు చేసినట్టుగా వాళ్ళు ఈ గ్రామదేవతగా ఈ బ్రహ్మనే నమ్ముతారు. అక్కడ దుష్టశక్తుల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను ఆయనే రక్షిస్తాడని ఇక్కడ ప్రజల విశ్వాసం అన్నమాట. ఇక గోవాలో ఇంకొక ముఖ్యమైన ఆలయం ఉంది బ్రహ్మకి. దాన్ని బ్రహ్మకర్మాళి మందిరం అంటారు. ఇది పనాజీ, గోవా పనాజీలో ఉంది. ఇది 5వ శతాబ్దంలో నిర్మించిన పురాతన ఆలయం. ఇక్కడ గర్భాలయంలోని నల్లటి బ్రహ్మ విగ్రహం 12వ శతాబ్దంలో
కదంబ వంశీకులు ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. అంటే 5వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయంలో ఎప్పుడో ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. తర్వాత ఏం జరిగిందేమో, ఆ తర్వాత మళ్ళీ ప్రతిష్ఠ జరిగిందనమాట, వేరే విగ్రహం. అది 12వ శతాబ్దంలో కదంబ వంశీకులు ప్రతిష్ఠించారు ఆ విగ్రహాన్ని, ఇప్పుడున్న విగ్రహాన్ని. కర్మాలి అనే చిన్న గ్రామం పేరుతోనే, ఆ గ్రామం పేరుతోనే ఈ ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది, కర్మాలి ఆలయం అని. కరంబోలిం అని కూడా ఈ గ్రామాన్ని పిలుస్తారు. చిత్రంగా ఇక్కడ శివకేశవులతో కలిసి బ్రహ్మ ఉన్నాడు. అంటే ముగ్గురు త్రిమూర్తుల ముగ్గురు ఉన్నారన్నమాట ఈ ఆలయంలో. అంటే 4 చేతుల బ్రహ్మ ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాడు అన్నమాట. ఒక చేతిలో కమండలం, మరొక చేతిలో వేదరాశి పట్టుకుని ఉన్నట్టుగా ఇక్కడ చిత్రీకరించారు. అలా ఈయన విగ్రహం ఉంది. ఇది మనకి డాక్టర్ ఎన్సి రంగాచార్యులు గారు ఈ వివరాలన్నీ బ్రహ్మకున్న ప్రముఖ దేవాలయాలన్నింటిని గురించి మనకి తెలియజెప్పారన్నమాట. స్వస్తి.